ఒకప్పుడు భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చిన నది నాడు దాని పేరు వింటేనే నుదురు పైకి లేస్తుంది. దాని పక్కన నడిస్తే ముక్కు పైకి చేతులు వెళ్తాయి. అంతటి దుర్గంధ భరితంగా మారింది దాని దుస్థితి. నగరం నడిబొడ్డు నుంచి కృష్ణా నదిలో కలిసే మూసిని బాగు చేయడం అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ తక్షణ కర్తవ్యంగా వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు బాగు చేయలేకపోయారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసి ప్రక్షాళనపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. మరి మూసి తలరాత మారుతుందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి దావోస్ పర్యటనలో భాగంగా లండన్, దుబాయ్లను కూడా చుట్టొచ్చారు. ఈ సందర్భంగా లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ టీంను కలిశారు. థేమ్స్ నది తీరాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని అధ్యయనం చేశారు. అలాగే ఆ తర్వాత దుబాయ్లోని వాటర్ ఫ్రంట్ ను సందర్శించారు. దాదాపు 70 సంస్థల ప్రతిపాదనలు కలిసి అక్కడ జరిగిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ప్రపంచ స్థాయి పట్టణ ప్రణాళిక నిపుణులు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ మహానగరంలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. అయితే ఈ చర్చల్లో పాల్గొన్న దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం, హైదరాబాద్ లో మూసీ అభివృద్ధి, సుందరీకరణ పనులపై ఆసక్తి ప్రదర్శించారు. సుమారు 56 కిలోమీటర్ల పొడవున మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై కూడా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మూసీ సుందరీకరణ తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు ఫలప్రదమైనట్లు తెలిపారు. దీంట్లో భాగంగా మూసీ నది నీటిని ముందుగా స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి అంశాల్లో తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన దిశగా ముందడుగు మంచిదే అయినా ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హుసేన్ సాగర్ విషయంలో కూడా గత ప్రభుత్వం ఏదో చేస్తామని కోట్లు ఖర్చు చేసి చేతులెత్తేసింది. మూసీ అంటేనే మురికి నీటి ప్రవాహం. మరి దీన్ని ఎలా అధిగమిస్తుందనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.